బ్రేకింగ్ న్యూస్. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఏదైతే మావోయిస్ట్ నేత అభయ్ అయితే ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో సంచలన విషయాలైతే పేర్కొన్నారు. అయితే హిడ్మాని ఎవరో వాంటెడ్ గానే పట్టించారన్న కోణంలో అయితే ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ ముందు కూడా అటు విజయవాడ ఆసుపత్రికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటున్నట్టు, ఆ ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడే ఎవరో లొంగిపోయిన మావోయిస్టులే వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చారన్నట్టుగా కూడా అయితే ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మొత్తం కూడా అసలు హిడ్మాని వాంటెడ్ గానే ఎవరు పట్టించారు? సొంత పార్టీ నేతలే హిడ్మాను పట్టించారా? అసలు విజయవాడలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఎవరి ద్వారా బయటకు వచ్చింది? సో లొంగుబాటుదారులు ఎవరైనా వెళ్లి హిడ్మా ఉన్న ఆసుపత్రి ప్లేస్ అయితే వాళ్ళకి చెప్పారనే అనుమానాలు అయితే ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. అయితే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఆ మావోయిస్ట్ నేత అభయ్ అయితే ఒక సంచలన లేఖ విడుదల చేశారు. ఇదంతా ఒక కుట్ర అంటూ ఇప్పటికే అభయ్ తో పాటు మావోయిస్టు నేతలంతా కూడా దీనిపై అయితే మండిపడుతున్నారు. ఎందుకంటే లొంగిపోయిన వారిని కూడా ఎన్కౌంటర్లు చేస్తున్నారు. వాంటెడ్ గా వారు మావోయిస్టులను హతం చేసేందుకు కూడా ఇదంతా కుట్రలో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ కూడా ఇప్పటికే పలువురు అయితే దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే మరో పక్కనైతే హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన అనంతరం రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంతాప దినంగా ప్రకటించాలంటూ నిరసన వ్యక్తం చేసేందుకైతే మావోయిస్టు పార్టీ రెడీ అయింది. ఈ క్రమంలో కూడా అంతా హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. రేపు ఎటువంటి అనవసరమైన రాదంతాలు చోటు చేసుకోకుండా, ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు కూడా అయితే ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించారు. అయితే అభయ్ ఏదైతే లేఖలో పేర్కొన్నారో ఆ లేఖ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ లో చూస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే ఎన్కౌంటర్ తర్వాత కూడా అటు ఒక లేఖను విడుదల చేయడం, దానిలో పేర్కొన్న ప్రతి విషయాలు కూడా సంచలనంగా మారాయని చెప్పాలి. సో దీంతో ఇప్పుడైతే మావోయిస్టు పార్టీ అయితే ఉడుకుపోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాంటెడ్ గానే మావోయిస్టుల్ని లొంగిపోయిన తర్వాత కూడా అటు చంపేసి ఇలాగా ఎన్కౌంటర్లో చనిపోయారంటూ బయటికి చెప్పడం ఎంతవరకు కరెక్టు? లొంగుపాటు దానానికి వచ్చిన వారందరినీ కూడా వాంటెడ్ గానే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. సో ఇది అసలు కరెక్టు కాదంటూ కూడా ఓ పక్కనైతే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో రేపు ఏం జరగబోతుంది? ఎందుకంటే మొత్తం ఇప్పటికే ఒక అభయ్ అయితే ఒక పిలుపునిచ్చారు. రేపు సంతాప దినంగా ప్రకటిస్తూ కూడా, అలాగే నిరసన దినంగా కూడా ప్రకటించాలంటూ కూడా ఆయన అయితే ఒక పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించారు. అసలు హిడ్మా విజయవాడ ఆసుపత్రిలో ఉన్నదన్నది ఎలా బయటకు వచ్చింది? సో పార్టీ ద్రోహులే ఉన్నారా? పార్టీ ద్రోహులే హిడ్మాను పట్టించారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివశంకర్ ఉన్నారు. శివశంకర్, చెప్పండి. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అయితే పలు కొత్త అనుమానాలకు దారితీస్తుందని చెప్పుకోవాలి. అసలు హిడ్మాను ఆ పార్టీ నేతలే ఎవరో వాంటెడ్ గానే పట్టించారా అన్న క్వశ్చన్ అయితే ఇప్పుడు రైస్ అవుతుంది. అసలు దీని అంతటికి కారణం ఏంటి? విజయవాడ ఆసుపత్రిలో ఉన్నారన్న విషయం ఎలా తెలిసింది? అసలు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి? ఇదైతే మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ గా ఉన్న హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం అయితే పెద్ద చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. ఇటుపక్క 5 రాష్ట్రాల పోలీసుల్ని కూడా గడగడలాడించిన మావోయిస్ట్ గా అయితే హిడ్మాకి అయితే పేరుంది. ఈ నేపథ్యంలోనే హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం కూడా ఏదైతే భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ అయితే విడుదలైనట్టుగా ఒక లేఖ హల్చల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో అధికార ప్రతినిధి అభయ్, కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ అయితే ఆ లేఖలో చాలా విషయాలను పొందుపరిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విజయవాడలో హిడ్మా ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వస్తే అక్కడి నుంచి హిడ్మాని పట్టుకుని అక్కడి నుంచి కూడా తీసుకెళ్లి ఏజెన్సీ ఏరియాలో బోటకపు ఎన్కౌంటర్ చేశారు. దీన్ని నిరసన దినంగా ప్రకటించి దీనికి నిరసిస్తూ కూడా 23వ తేదీన దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. నిరసన చేయాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కామ్రేడ్ హిడ్మా అలాగే కామ్రేడ్ రాజీలతో పాటు కొంతమందిని విజయవాడ నవంబర్ 15వ తేదీనే అదుపులోకి తీసుకున్నారని, వారందరినీ పట్టుకుని ఘోరంగా హత్య చేశారంటూ కూడా లేఖలో పొందుపరచడం అయితే ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఇదంతా కూడా బోటకపు ఎన్కౌంటర్, వారిని తీసుకుని వెళ్లి అక్కడ అడవుల్లోకి తీసుకువెళ్లి బోటకపు ఎన్కౌంటర్ చేసి హతమార్చారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రేపు జరగబోయే బంద్ నేపథ్యంలో అయితే పోలీసులు హై అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఏజెన్సీ వన్యం ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, అలాగే ఎంపీటీసీ స్థాయి దగ్గర నుంచి కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వరకు కూడా పూర్తిగా అందరి నాయకులు కూడా మన్యం వదిలి సిటీస్ లోకి వెళ్ళిపోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా ఏజెన్సీ ఏరియాలో ఉండొద్దంటూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీస్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు
రంపచోడవరం ఎమ్మెల్యే కావచ్చు, రంపచోడవరంలో ఎమ్మెల్సీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కావచ్చు, వీరందరినీ కూడా ఇప్పటికే ఇక్కడ నుంచి కూడా మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలి అని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే రేపు జరిగే ఒకవేళ రేపు ఏదైనా ఉధృత పరిస్థితులు జరిగితే గనక వీరందరూ అక్కడ ఉండకుండా ఉండాలని ప్రజాప్రతినిధుల్ని అందరినీ కూడా ఇప్పటికే మైదాన ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాలని పోలీసులు అప్రమత్తమై నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుంది. అఖిల, అయితే శివశంకర్ ప్రధానంగా ఏదైతే విజయవాడ హాస్పిటల్లో జాయిన్ అయ్యారన్న విషయాన్ని అయితే ఎలా బయటకు వచ్చింది అనేది ప్రస్తుతం అయితే సస్పెన్షన్ గా మారిందని చెప్పాలి. అసలు ఎప్పుడు వచ్చి అక్కడ జాయిన్ అయ్యారు, అనంతరం కూడా ఈ విషయం ఎలా బయటకు వచ్చిందనే డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? అక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రధానంగా వినిపిస్తున్న పేరు దేవ్జయ్. దేవ్జయ్ ఎక్కడ ఉన్నారు, దేవ్జయ్ కూడా పోలీసులు అండర్లోనే ఉన్నారు. దేవ్జయ్ ఇచ్చిన సమాచారంతోనే హెడ్మాని హతమార్చారనే టాక్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేవ్జయ్ గురించి డిఎస్పీని ప్రశ్నించినప్పుడు కానీ లేదంటే ఆ టాపిక్ వచ్చినప్పుడు కానీ దేవ్జయ్ అండర్లో లేరని పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ అభయ్ రాసిన లేఖలు కూడా స్పష్టంగా పొందుపరిచారు. పార్టీ ద్రోహులు ఉన్నారు, పార్టీ ద్రోహులే హెడ్మా చనిపోవడానికి కారణం అయ్యారు, ఇలాంటి ఒక కామ్రేడ్ ని కోల్పోవడానికి కారణం పార్టీలో ఉన్న ద్రోహులే అంటూ కూడా స్పష్టంగా లేఖలో పొందుపరిచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హెడ్మాకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తులు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారనేది, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటనేది కూడా ఖచ్చితంగా ఆ పార్టీ, ఆ మావోయిస్ట్ పార్టీ వారి దగ్గర నుంచి ఆ అభయ్ వారికి కూడా పూర్తిగా అయితే సమాచారం ఉన్నట్లుగా అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివశంకర్, అయితే రేపు వీళ్ళు మొత్తం కూడా ఏదైతే సంతాప దినంగా ప్రకటించారో అలాగే నిరసన కూడా వ్యక్తం చేయబోతున్నారు. అయితే ఏ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా హై అలర్ట్ ప్రకటించారు? చూసుకున్నట్లయితే ఏజెన్సీ ఏరియాలోనూ అలాగే రద్దీ ఎక్కువ ఉండే ఏరియాలో అయితే పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ఇటు పక్కన విజయవాడ సచివాలయం దగ్గర నుంచి కూడా మొత్తం అన్ని ఆంక్షలు నడుస్తున్నాయి. ఏదైతే ఈ ఎన్కౌంటర్ తర్వాత నిరసనల నేపథ్యంలో ఈ లేఖ విడుదలైందో నిన్నటి నుంచి కూడా ఏపీ సచివాలయంలో కూడా ఉద్యోగులను కూడా పూర్తిగా ఐడి కార్డులు చెక్ చేసి ఐడి కార్డులు చెకింగ్ అంతా కూడా చేసే లోపలికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే థ్రెడ్ ఉంది, సీఎం దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా ఉన్నవారందరికీ కూడా థ్రెడ్ ఉందన్న నేపథ్యంలో పూర్తిగా అన్ని ఏరియాల్లో కూడా ఎలక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మన్యం జిల్లాకు సంబంధించి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా ఇక్కడ నుంచి మన్యం జిల్లా వదిలి అదేవిధంగా ఏజెన్సీ ఏరియా ప్రాంతం అంతా వదిలి ఏదైతే జనావాసాల్లోకి వెళ్ళిపోవాలి, సిటీలోకి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. శివశంకర్, అయితే దీనికి సంబంధించి కూడా పక్కన ఇంకా విచారణ చేయాలంటూ అయితే డిమాండ్లు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఏమన్నా ముందుకు వెళ్లే అవకాశం ఉందా? చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే లేదు అని చెప్పుకోవాలి. ఏదైతే ఈ ఎన్కౌంటర్, బోటకప్ ఎన్కౌంటర్ అంటూ కూడా కొన్ని చోట్ల కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. వీరందరూ కూడా లొంగిపోయిన తర్వాత తీసుకొచ్చి కాల్పులు జరిపి వారిని హతమార్చారంటూ కూడా కొంతమంది ప్రజా సంఘాల నాయకులు కావచ్చు అలాంటి వారందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమంది కోర్టులో కూడా కేసులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే దీని మీద ఎటువంటి చర్చ జరగట్లేదు. ఇదంతా కూడా మోస్ట్ వాంటెడ్ గా మావోయిస్ట్ గా ఉన్నారు కాబట్టి అనేక మంది సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, ఇప్పుడు నార్మల్ పోలీసు కావచ్చు, ఇన్ఫార్మర్ గా అనుమానించిన సాధారణ ప్రజలు కావచ్చు, వీరందరినీ వందలాది మందిని మట్టుపెట్టిన హెగ్మా లాంటి ఒక ప్రధానమైన మావోయిస్ట్ ని ఎన్కౌంటర్ చేస్తే దీని వెనక అర్థంతో చేస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అట్లా ఓకే, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ. ఎస్, చూస్తున్నాం కదా ప్రస్తుతం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అయితే పలు ఆరోపణలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్టయితే అబ్బాయి రాసిన లేఖలో అనేక విషయాలను పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి రేపు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన అయితే వ్యక్తం చేయబోతున్నారు. అయితే ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా కూడా ఇప్పటికీ ప్రభుత్వం అయితే హై అలర్ట్ ప్రకటించింది. ఎక్కడా కూడా నిరసనకారులు అయితే ముందుకు వెళ్లి ఎలాంటి దాడులు చేయకుండా ఉండేందుకైతే ఈ రోజు నుంచే హై అలర్ట్ ప్రకటించి పలు చర్యలు తీసుకుంటుంది. మరి రేపు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాలి.